అటల్ బిహారీ వాజ్పేయి టైంలో కాంగ్రెస్ సొంత నియోజకవర్గమైనటువంటి అమేథీలో ఒక ప్రపోజల్ వచ్చింది. AK-47ల తయారీకి సంబంధించిన ప్లేస్లో AK-203 తయారు చేయడానికి సంబంధించిన ప్రాజెక్ట్. దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కంటిన్యూ చేసింది. కానీ ఫైనల్గా తయారీ మాత్రం వల్ల కాలేదు, రకరకాలైనటువంటి కారణాలు. మోడీ సర్కార్ వచ్చాక స్మృతి ఇరానీ అక్కడి నుంచి అమేథీ నుంచి ఎన్నికైన తర్వాత 2019లో అప్పుడు సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు అక్కడే ఆయుధ తయారీలో కీలకమైన అడుగుబడింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఈ ఆదివారం ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇండో రష్యన్ రైఫిల్స్తో కలిసి అభివృద్ధి చేసిన మొట్టమొదటి దేశీ అసాల్ట్ రైఫిల్ AK-203, దాని అసలు పేరు షేర్ ని విజయవంతంగా పరీక్షించారు. ఇందులోని ప్రతి విడిభాగం కూడా పూర్తిగా మన దేశంలో తయారవడం విశేషం. రష్యా తయారీ AK-47తో పోలిస్తే ఇది ఎంతో మెరుగైన ఆయుధమని మిలిటరీ వర్గాలు చెప్తున్నాయి. AK-47 కంటే రెట్టింపు దూరం, అంటే సుమారు 800 మీటర్లోని లక్ష్యాలను కూడా షేర్ ఛేదించగలదు. అట్లాగే సుమారు 600 గ్రాములు తక్కువ బరువు ఉంటుంది. AK-47 నిమిషానికి 600 బుల్లెట్లను పేల్చగలిగితే షేర్ ద్వారా ఇంకో 100 ఎక్కువ బుల్లెట్లు ఫైర్ చేయొచ్చు. అంతేకాదు అవసరాన్ని బట్టి షేర్ని ముడుచుకోవచ్చు. తుపాకీ వెనక భాగానికి ట్రిగ్గర్కు మధ్య ఉన్న దూరాన్ని పెంచుకోగలగడం కూడా షేర్తో వచ్చే లాభాలు. ఒక్క మాటలో చెప్పంటే భారతీయ పరిస్థితులకు తగ్గట్టుగా తయారు చేసిన తుపాకీ ఇది. భారత సైనికులు, ఇతర భద్రతా దళాలు 1990లో ఇన్సాస్ అసాల్ట్ రైఫిల్ను ఉపయోగించేవాళ్ళు. అయితే తరచూ జామ్ కావడం ఆ తుపాకీలోని ప్రధాన లోపం. ఫలితంగా మిలిటరీ దశల వారీగా ఇన్సాస్ స్థానంలో AK-47 వినియోగం పెంచుతూ వచ్చింది. శిక్షణతో పాటు రాష్ట్ర పోలీసు బలగాలు CAPF రిజర్వ్ బెటాలియన్లు ఇప్పటికే ఇన్సాస్ పైనే ఆధారపడుతున్నాయి. AK-47 అంతర్జాతీయంగా ఫేమస్, కానీ డిజైన్ లోపాలు చాలానే ఉన్నాయి. అవసరాలు తగ్గట్టుగా మార్పులు చేసుకునే వెసులుబాటు లేకపోవడం ప్రధానమైంది. టెలిస్కోప్తో పాటు కొన్ని ఇతర సరంజామాను మార్చుకునే వీల్లేదు. ఈ సమస్యను అధిగమించేందుకే షేర్లో పికాటెనీ ట్రైల్స్కి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. AK-47లో వెనుక వైపు ఉన్నటువంటి మడిమి నుంచి ట్రిగ్గర్కు ఉన్న దూరం మారదు. పైగా ఆధునిక యుద్ధ రీతుల్లో వచ్చిన మార్పులను అందుకోవడం పాతకాలం AK-47తో సాధ్యంగా మిలిటరీ వర్గాలు చెప్తున్నాయి.